లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈడీ పిటిషన్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అటు 7 నిందితుల రిమాండ్ పొడిగించింది. మరోవైపు లిక్కర్ కేసులో నిందితులు ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ లో మద్యం కుంభకోణంపై సుదీర్ఘ చర్చ జరిగింది. లిక్కర్ కేసు గురించి మంత్రులెవరూ మాట్లాడొద్దన్నారు సీఎం చంద్రబాబు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. వాళ్ల పని వాళ్లని చూసుకోనివ్వాలన్నారు ఆయన. దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారెవరైనా సరే వదిలేది లేదని, వారికి శిక్ష తప్పదన్నారు సీఎం చంద్రబాబు. అయితే మంత్రులు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ పిటిషన్ అనుమతించింది ఏసీబీ కోర్టు. కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు కోసం ఏసీబీ కోర్టును ఈడీ అనుమతి కోరింది. దీంతో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు లైన్ క్లియర్ అయింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో 7 నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది.